వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. మల్టీ హ్యాంగర్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ మల్టీ హ్యాంగర్ అయితే చూడండి, మనం బాల్కనీలో అయితే పెట్టేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. వర్షాకాలం చలికాలం వచ్చిందనుకోండి, సాక్సెస్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ అసలు అండర్వేర్స్ కానీ అస్సలు తొందరగా ఆరిపోవు కదా. అలాంటప్పుడు ఇలాంటి మల్టీ హ్యాంగర్ తీసుకొని మన బాల్కనీలో పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా తొందరగా ఆరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు వాష్ మిషన్ దగ్గర మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఉంటాయి కదా, వాటిని తోమేసి అట్లనే పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు ఆ స్పాంజెస్లో మనకి బ్రషెస్లో ఫంగస్ వచ్చేసి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్ కనుక మనం కిచెన్లో వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, అందులో గిన్నెలు తోమిన తర్వాత బ్రషెస్ స్పాంజెస్ వేసామనుకోండి, కంప్లీట్గా వాటర్ అంతా పోయి మనకి ఈవినింగ్ మళ్ళీ తోముకునే వరకు డ్రై అయిపోతుంది. ఎలాంటి స్మెల్ రాదు, ఎలాంటి ఫంగస్ కానీ క్రిమ్స్ కానీ రాకుండా అయితే ఉంటాయి. ఇలాంటివి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి కావాల్సిన డిఫరెంట్ మోడల్స్, కలర్స్, డిజైన్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, వెజిటేబుల్స్ పిల్లర్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ నైఫ్స్ ఇంకా సీజర్స్ ఇలాంటివి కూడా మనం ఈజీగా ఈ స్టాండ్లో అయితే అంటే ఈ బాక్స్లో అయితే పెట్టుకోవడానికి అయితే నిజంగా 100% అయితే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా ఎలా పెట్టాలనేది. ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి మనం డిఫరెంట్ మాప్స్, డిఫరెంట్ మిషన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ హోమ్ క్లీనింగ్ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మనకి దీనికి సపరేట్గా చెత్త చాట అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీంతోనే మనం ఇల్లు ఊడ్చేసి దాంతోనే మనమైతే ఈజీగా చెత్త అయితే ఎత్తుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. ఇందులో క్వాలిటీ ఉన్నది కొంచెం ఎక్కువగా ప్రైస్ అయితే ఉంటుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది కూడా టాప్ 1లో సేలింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇల్లు ఉడ్చడానికి చీపురు యూజ్ చేస్తూ ఉంటాం. చీపురు కాకుండా ఇలాంటి హోమ్ క్లీనింగ్ బూమ్ స్టిక్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఆరెంజ్ కలర్, దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. దీనికే చెత్త చాట కూడా వస్తుంది. మనం ఇట్లా ఇల్లు ఉడిచిన తర్వాత చెత్త చాట సపరేట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా బీరువా కింద, బెడ్ కింద, టేబుల్స్ కింద, సోఫా కింద కూడా ఈజీగా మనమైతే ఇల్లు ఉడ్చుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ బూమ్ స్టిక్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ కూడా అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనకు చాలా చెత్త బుట్టలు అనేటువంటి చెత్త డస్ట్బిన్ కోసం మనం చాలా డిఫరెంట్ డస్ట్బిన్స్ అయితే కొంటూ ఉంటాం కదా. వాళ్ళకి పెట్టుకునే ఇలాంటి డస్ట్బిన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. వాళ్ళకి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ ఉంటుంది, ఒక లాక్ సిస్టమ్ది అయితే. ఇంకొక స్టిక్కర్ మనం వాల్కి పెట్టేసుకొని ఇట్లా మనం వాష్ బేసిన్ దగ్గర కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ మనకు అనేది ఇది యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకైతే చాలానే చూపించాను. చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఈ డస్ట్బిన్ అనేది టాప్ 1లో కూడా ఉంది. ఇది కూడా మంచి సేలింగ్లో ఉంది. ఇంకా ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి డిఫరెంట్ మాప్స్ అనేటివి మనం కొంటూ ఉంటాం కదా. ఈ మాప్ అయితే చూడండి, జస్ట్ మనకి సైడ్ స్కోల్స్ ఉంటాయి, అందులో లిక్విడ్ వేసేసి ఇట్లా క్లాత్ అయితే వస్తుంది. లేదా మన ఇంట్లో యూజ్ చేసుకునే క్లాత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా పెద్ద సైజు టిష్యూ పేపర్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఇట్లా పెట్టేసుకొని వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసేసుకోవచ్చు, కబోర్డ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి కూడా ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. దీనికి ఒక బాస్కెట్ అయితే వస్తుంది. బాస్కెట్లో ఇట్లా వాటర్ అయితే పోసేసుకొని జస్ట్ పైన బటన్ ఉంది చూడండి, బటన్ ప్రెస్ చేస్తే ఎంత తెల్లగా అయిపోయింది. ఇంకా కార్నర్స్లో కూడా టేబుల్స్ కింద కానీ, ఫ్రిడ్జ్ కింద, బీరువా కింద ఎక్కడైనా కానీ మనం నడుములు ఉంచకుండానే మనం ఈజీగా హోమ్ క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక్కటి ఉంటే ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. మనం 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. సో చూడండి ఎంత బాగా వితిన్ సెకండ్స్లలో మనకి ఇల్లు తుడిచిన వెంటనే సెకండ్స్లలో అయితే ఫ్లోర్ అంతా డ్రై అయితే అయిపోయింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా గిన్నెలు తోమడానికి మనం ఎక్కువగా స్పాంజెస్, బ్రషెస్ యూజ్ చేస్తుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే మనకైతే మార్కెట్లో అయితే ఈ మ్యాట్ అనేది మనకి చాలా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, ఇది మనకి స్టీల్ మిక్స్ అయ్యి ఉంటుంది. గిన్నెలు అయితే తోమిన వెంటనే నిజంగా చాలా తెల్లగా అవుతాయి. నార్మల్గా స్టీల్ బ్రష్ అనుకోండి, మనం ఏదైనా ఫుడ్ ఉంటే ఇట్లా మనకు తోమినప్పుడు ఫుడ్ అంతా అందులో ఉండిపోతుంది. కానీ ఈ మ్యాట్ అనేది అయితే మనకు అస్సలు అయితే ఫుడ్ అనేది అంటుకోవడం కానీ అలాంటిది అయితే ఉండదు. ఇట్లా క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ మొత్తం క్లీన్గా మనము ఉతికేసుకున్నట్టు క్లీన్గా నీట్గా చేసేసుకొని మళ్ళీ ఇదైతే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చాలా డేస్ వరకు అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి క్లీన్ చేయడానికి అయితే సూపర్గా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు వాడని బెడ్షీట్లు కానీ, లేదనుకోండి వాడుతున్న బెడ్షీట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే
నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయాక వాళ్ళ కోసం బోల్డ్ అన్ని టాయ్స్ కొంటూ ఉంటాం కదా. సో కొన్న తర్వాత వాళ్ళు పెద్దగా అయిపోయాక ఆ టాయ్స్ అన్ని పడేయడమా, ఎవరికొక్కడికి ఇవ్వడమా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ టాయ్స్ అన్ని మన పిల్లలు గుర్తుగా పెట్టుకోవాలంటే ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ కనుక తీసుకొని ఇందులో అన్ని పెట్టేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా అంటే చాలా మోడల్స్లలో అయితే వచ్చేసాయి. చూసారు కదా, ఈ బాస్కెట్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని నేను మంచి టిప్స్ అయితే మీకు అయితే చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి డెలివరీ ఛార్జెస్ పడదు. మీరు ఏదైతే ఒరిజినల్ పిక్స్ ఉన్నవి మీరు ఆర్డర్ చేసుకున్నారో ఆ ఆర్డర్ చేసుకున్న ఒరిజినల్ ప్రోడక్ట్స్ మీకు రావాలనుకుంటే నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి 100% అయితే మీకైతే ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. సో ఈరోజు అయితే మనకి టాప్ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తున్నాను. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అయితే అవుతాయి. అండ్ చూడండి, ఈ బాస్కెట్ ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనము వాష్రూమ్లో కానీ లేదనుకోండి వాష్ బేసిన్ దగ్గర, కిచెన్లో మనకు సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాప్ మోడల్లో ఒక లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇట్లా తీసుకొని మనం వాల్కి లాక్ చేసేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇదే బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఇంకా లిక్విడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇదే తీసుకెళ్ళి కిచెన్లో పెట్టామనుకోండి స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇంకా వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలాంటి బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా మనం స్టవ్ క్లీన్ చేసుకునే క్లాత్ ఏమన్నా ఉన్నా వాష్ చేసుకొని ఇట్లా మనం మంచిగా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే సూపర్ అనిపించింది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ కూడా, అంటే ఈ హ్యాంగర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్టిక్ చూడండి, మనకి పెద్దగా చిన్నగా 2 సైడ్స్ మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా సైజ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసి మనకి ఇట్లా క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇక్కడ మనం బాత్రూంలో ఇంకా చెప్పల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు అయితే ఇట్లా చెప్పులు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు కింద పెట్టుకోకుండా. ఇది బాల్కనీలో కూడా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా మనం స్నానం చేసే టవల్స్ ఉంటాయి కదా, టవల్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ హ్యాండిల్ అనేది నిజంగా నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెద్దగా చిన్నగా సైజెస్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే డిఫరెంట్గా అయితే అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మరి నేను కొత్త ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఆన్ చేసుకోవట్లేదు. అలా ఆన్ చేసుకోకపోతే మీకు అప్పుడు నోటిఫికేషన్ ఎలా వస్తుంది, మీరు నేను పెట్టిన కొత్త ప్రోడక్ట్స్ ఎలా చూస్తారు చెప్పండి. అండ్ చూడండి, ఇలాంటివి మనకి చాలానే ఉన్నాయి. ఈ షూ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది, చాలా స్లిమ్గా కూడా ఉంది. ఈ షూ స్టాండ్ ఏంటంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు, అంటే బాల్కనీలో పెట్టుకోవచ్చు, హాల్లో కూడా ఒక సైడ్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాష్ చేసిన వెంటనే ఇట్లా మనం ఈ షూ స్టాండ్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నిజంగా చాలా నీట్గా ఉంటాయి, ఇంకా పాడవకుండా అయితే ఉంటాయి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ అన్నీ నేను మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా పర్చేస్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను. మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు స్క్రీన్ షాట్ తీసింది డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ ఫాలో అయిపోయి స్క్రీన్ షాట్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. బట్ కాకపోతే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ అనేది అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అయితే అవుతాయి. ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు అక్కడ ఆన్లైన్లో ఎవరి ఛానల్ చూసి మీరు ప్రోడక్ట్ కొనాలన్నా, మీ ఓన్గా ప్రోడక్ట్ కొనాలన్నా కానీ ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ చెక్ చేసుకోండి. దాంతోపాటు ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటాయి. అంటే ఎవరైనా
కొన్న వాళ్ళు ఒరిజినల్ పిక్స్ అండ్ పెడుతూ ఉంటారు. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్పటికి కూడా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 1-2 సార్లు అయితే చదువుకొని ఆ తర్వాత ప్రోడక్ట్స్ తీసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, ఒరిజినల్ రివ్యూస్, కస్టమర్ ఒపీనియన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే మాత్రం అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైన మీరు ప్రోడక్ట్స్ అనేటివి మీరు పర్చేస్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. వీటిని యూజ్ చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.